అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలగాలని అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత, మరోవైపు ఆరోగ్య సమస్యలున్న నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసులో కొనసాగటంపై ఆత్మశోధన చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వారాంతరంలోపే దీనిపై బైడెన్ కీలక ప్రకటన చేయనున్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్ష రేస్ నుంచి అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అక్కడి మీడియా కథనాలు కూడా ఇదే విషయాన్ని కోడై కూస్తున్నాయి. అటు సొంత పార్టీ నేతల నుంచే బైడెన్ కు నానాటికి వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇటీవల మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్లో జరిగే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశాలు లేవనే వాస్తవాన్ని బైడెన్ అంగీకరించినట్లుగా ఆయన సన్నిహితులు వెల్లడించినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ వైదొలగాలని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి కూడా బైడెన్ పై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అమెరికా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఇటీవల కోవిడ్ బారిన పడి బైడెన్ ప్రస్తుతం డెలవర్లోని తన ఇంట్లో క్వారంటైన్లో ఉన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే అధ్యక్ష రేస్ నుంచి వైదొలగటంపై ఆలోచిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బైడెన్ చెప్పారు. ఈ తరుణంలో కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఈ వారాంతరంలో అధ్యక్ష ఎన్నికల్లో నిలిచేది లేదా తప్పుకునేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం.